భగవద్గీత ముగిసింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. కౌరవుల సేనకు నాయకుడు భీష్మ. అతని బాణాలు వర్షంలా కురిశాయి. పాండవుల సేన చెల్లాచెదురైంది. భీమ గదతో రణరంగంలోకి దూసుకెళ్లాడు. ఏనుగులు, రథాలు, సైనికులు అతని ముందు పడిపోతున్నారు. ఇంకా చిన్న వయసులోనే అభిమన్యు తన పరాక్రమాన్ని చూపించాడు. కాని భీష్ముణ్ణి ఎవరూ ఆపలేకపోయారు. మరోవైపు అర్జున పూర్తి శక్తితో యుద్ధం చేయడం లేదు. ఎందుకంటే తన ఎదుట ఉన్నది తన తాత. ఇది గమనించిన కృష్ణ కోపంతో రథం దిగాడు. ఒక రథచక్రాన్ని ఎత్తుకుని భీష్ముడి వైపు పరుగెత్తాడు. భీష్ముడు చేతులు జోడించాడు. ప్రభూ, మీ చేతిలో చనిపోవడం నా అదృష్టం. అర్జునుడు వెంటనే కృష్ణుణ్ణి ఆపాడు. ఆ రోజు ఒక విషయం స్పష్టమైంది. భీష్ముణ్ణి ఓడించకుండా పాండవులకు విజయం లేదు. భీష్ముడి బలహీనత ఏమిటి? శిఖండి ఎవరు? భీష్ముడు ఎందుకు ఆయుధాలు వదిలేశాడు? తదుపరి ఎపిసోడ్లో